నమస్తే అండి. వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్‌ప్రెస్. అదిరేటి రుచుల్లో ఈరోజు మీకు అద్భుతమైన ఆరోగ్యకరమైన కరివేపాకు రైస్ తీసుకొచ్చేసాను. ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి చూద్దామా? కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, పసుపు, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, జీడిపప్పు, ఎండుమిర్చి, పల్లీలు, లవంగ, యాలుక, నిమ్మరసం, నెయ్యి, బాస్మతి రైస్, నూనె. అసలు ఈ కరివేపాకు రైస్ నండి 3 స్టెప్స్ కింద క్యారీ చేద్దాము. అప్పుడు మనకి చాలా ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందు ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుందాము. దాంట్లో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఆ తర్వాత దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ మిరియాలు. ఈ మిరియాలు ఏంటంటేనండి ఘాటు కావాలనుకునే వాళ్ళు 2 టీ స్పూన్స్ వేయండి. తక్కువ చేద్దాం అనుకునే వాళ్ళు 1 టీ స్పూన్ అయినా సరిపోతుంది. నువ్వులు ఒక 1.5 టీ స్పూన్, జీలకర్ర ఒక 1.5 టీ స్పూన్. ఇవి కొంచెం సగం వేగిన తర్వాత ఎండుమిర్చి వేయండి 4-5, మంచిగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్ మీద. ఎండుమిర్చి కనుక ఒకవేళ మీకు మాడుతున్నట్టు అనిపిస్తే కనుక ముందు ఎండుమిరపకాయలు తీసేయండి. ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేయండి. మంచిగా గుప్పెడు తీసుకున్నాను నేను. దీన్ని మంచిగా లైట్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేదాకా ఫ్రై చేసి దీన్ని తీసేసి మొత్తాన్ని దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం పౌడర్ కింద. మరి థిన్ పౌడర్ కాదు, బరక పౌడర్. చలో సెకండ్ స్టెప్ వచ్చి మంచిగా ఒక కడాయిలో వాటర్ తీసుకున్నాను. ఇది గ్లాస్ బియ్యంకి గ్లాసు ముప్పావు, ఒక పావు గ్లాస్ తక్కువ నీళ్లు పోసానండి. కారణం ఏంటంటే బాగా నాన్ని బియ్యం, దట్స్ ఆల్. ఈ నీళ్ళల్లోనే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను సో దట్ అన్నం విడివిడిగా రావటానికి. ఒక 5-6 లవంగాలు, ఒక 2 యాలుక వేసేసి ఉప్పు కూడా వేసాను ఒక పావు టీ స్పూన్ అంతే. ఆ తర్వాత నిమ్మరసం అండి. మనం జనరల్ గా ఏం చేస్తారంటే పొడిలో చింతపండు వేసి కొడతారు, కానీ అది కలవటము లాస్ట్ మినిట్ లో కలుపుతాం కాబట్టి అంత కలవదండి. సో అన్నంలోనే నిమ్మరసం వేసి ఉడకబెడితే మనకి ఆ లైట్ పులుపు అనేది ఇక్కడే యాడ్ అవుతుంది అనమాట. అందుకని నేను నీళ్ళల్లోనే నిమ్మరసం వేసేసాను. నీళ్లు మరిగింది, ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత నాకు ఇంకా యాలుక కానీ లవంగ కానీ అవసరం లేదు, వాటిని తీసేస్తున్నాను నీళ్ళల్లోంచి. సో దట్ మనకి అన్నం తినేటప్పుడు, కరివేపాకు రైస్ తినేటప్పుడు అవి అడ్డు రాకుండా ఉంటాయి. నేను ఇప్పుడు బాగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసాను. మంచిగా మీడియం ఫ్లేమ్లో సిమ్లో ఒక 2-3 నిమిషాలు వండితే రైస్ అయిపోయింది. సో పార్ట్ 2 కంప్లీట్. నెక్స్ట్ ఇది ఫైనల్ పార్ట్. కడాయి తీసుకున్నాను, అందులో మంచిగా 3-4 టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ ఒక 1-2 టీ స్పూన్స్ ఏనండి చాలు, ఇంకా వేసేసాను. ముందు అన్నిటికంటే ఎక్కువ వేగాల్సింది పల్లీలు కదా, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకున్నా. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకున్నాను, ఒక 1 టీ స్పూన్ శనగపప్పు. మంచిగా ఫ్రై అవుతుంటే కరివేపాకు కూడా కనిపించాలి, పొడిగానే విడిగా కూడా కదా, అందుకని కరివేపాకులు కొన్ని. ఎండుమిరపకాయలు ఒక 3-4 తుంపు వేసేసుకున్నాను. జీడిపప్పులు మాత్రం 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. మంచిగా ఫ్రై అయింది. మనం ఉడకబెట్టుకున్న అన్నం ఏదైతే ఉందో అది యాడ్ చేసేసాను. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత రైస్లో ఎంత ఉప్పు ఉంది, కారంలో కరివేపాకు పొడిలో ఎంత ఉప్పు ఉంది ఒకసారి చెక్ చేసుకున్నాను నేను. దెన్ నాకు ఎంత ఉప్పు వేయాలో ఇప్పుడు ఐడియా వచ్చింది. సో మొత్తం పొడి చల్లేసి మనం కరివేపాకు పొడి, దాని మీద కొంచెం ఒక 1 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసి అన్నీ కలిపి జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచి కట్టేశాను. దట్స్ ఆల్ అండి. అదిరిపోతుంది. ఇది లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్, దేనికైనా కానీ చాలా బాగుంటుంది. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. ఎంత టేస్టీగా ఉందో అసలు మాటల్లో చెప్పలేను. మీ మాటల్లో చెప్పాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి నాకు. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తుంటాను. థ్యాంక్ యూ, మీ శైలక్క.